కొన్ని రోజుల క్రితం పశ్చిమ నియోజకవర్గంలో మేము గోపాలపట్నం ఎన్ఏడి ప్రాంతంలో అనేక వార్డ్స్ లో సామాజిక భవనాలు, దాని తర్వాత కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, వాకింగ్ పార్క్స్ ఇవన్నీ ప్రారంభించారు. అయితే నియోజకవర్గంలో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో అట్లాంటి ఒక డే ప్లాన్ చేసుకుని పొద్దు నుంచి ఇప్పుడు దాకా మేము అనేక వార్డుల్లో సామాజిక భవనాలు, వాకింగ్ గ్రౌండ్స్ అండ్ ముగింపు కార్యక్రమం ఇవాళ వచ్చి ఈఎస్ఐ మల్కాపురం హాస్పిటల్ ఎట్లా నడుస్తుందో రివ్యూ చేయడానికి వచ్చాను. రీసెంట్ గా న్యూస్ లో మేము చూసాము, కొందరు మాకు కూడా సమాచారం అందించారు దట్ దుష్ప్రచారము మార్నింగ్ వాకర్స్ గురించి జరుగుతుంది. ఇప్పుడు ప్రతి వార్డులో గణబాబు గారి ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కడెక్కడ మనకి భూమి అవైలబుల్ గా ఉందో మీరు ఎక్కడికో వాకింగ్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు, మీ దగ్గరే ఒక ప్లే గ్రౌండ్, ఒక వాకింగ్ పార్క్ తయారు చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అనే ఒక ఆలోచనతో అందుబాటులో తీసుకొస్తున్నారు. కానీ జరిగే దుష్ప్రచారం ఏంటి, పార్కుల్లో మాకు డబ్బులు తీసుకుంటున్నారు, నడవడానికి డబ్బులు కట్టాలా అంటే, మీరు ఇప్పుడు మల్కాపురంలో ఉంటే మీరు వాకింగ్ కోసం మీరు 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడే నేను వాక్ చేస్తాను అని ఒక ఇండోర్ స్టేడియంకి వెళ్ళి, అంటే బ్యాడ్మింటన్ ఆడే దగ్గర, ఆ బ్యాడ్మింటన్ ఆడే దగ్గర అక్కడ యూజర్ ఛార్జెస్ ఉంటే అక్కడ మాకు వాకింగ్ చేయడానికి మీరు పన్ను తీసుకుంటున్నారంటే వాళ్ళ ఆలోచన అట్లా ఉంది. మీరు అందరూ ఒకసారి గమనించండి. వాకింగ్ చేయాలంటే 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాలా? మీరు రోజుకి ఒక 3-5 కిలోమీటర్లు నడవాలంటే మీకు అందుబాటులో కిలోమీటర్ దూరంలో ప్రతి వార్డులో ఒక వాకింగ్ పార్క్ ఉండాలనేది గణబాబు గారి ఉద్దేశం. నేను స్వయాన ఒక 6-7 పార్కులు ప్రారంభించాను. అంటే ఇక్కడ ఉన్న 14 వార్డుల్లో నేనే ఒక 7 వార్డులు ప్రారంభిస్తే, 7 వాకింగ్ పార్కులు ప్రారంభిస్తే దాని ముందు కూడా ఉన్నాయి కదా. మీడియా మిత్రులు కూడా ఇదంతా గమనించాలి. మీ అందరికీ వాస్తవాలు తెలుసు. అండ్ మెయిన్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ ఛార్జెస్ అనేది చాలా నామినల్, 10 రూపాయలు 5 రూపాయలు, అది ఎప్పటి నుంచో ఉంది. సో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ హాస్పిటల్ ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, నాకు గణబాబు గారు చెప్పినట్టు 50 సంవత్సరాలు లీజ్ అయిన తర్వాత మల్కాపురం హాస్పిటల్కి ఏమవుతుందని ఒక చర్చ వచ్చినప్పుడు కొందరు భయపడ్డారు, ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా అని. బట్ లీజ్ ఎక్స్టెండ్ అయింది. అండ్ లోపల ఫెసిలిటీ చూస్తే రవీంద్ర గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. చాలా నీట్ గా ఉంది హాస్పిటల్, కారిడార్స్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పాత ఫెసిలిటీలో ఇట్లా ఉంటుందని. దాని తర్వాత వెయిటింగ్ ఏరియాస్ కూడా బాగా గ్రీనరీతో చాలా బాగున్నాయి. ఇబ్బంది ఏంటి అంటే స్టాఫ్ షార్టేజ్. ఉన్న డాక్టర్స్ కొంత కమిటెడ్ గా చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అవుట్ పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారంటే రోజుకి 600 మంది వస్తున్నారని చెప్పారు. కానీ వేరే వేరే ఏరియాస్ లో గ్యాప్స్ ఉండడం వల్ల, అంటే ల్యాబ్స్ లో ఎక్విప్మెంట్ గ్యాప్స్ ఉండడం వల్ల, కొన్ని దగ్గర స్టాఫ్ షార్టేజ్ వల్ల వాళ్ళు రిఫర్ చేస్తున్నారు పేషెంట్స్ కి. ఆ గ్యాప్స్ కానీ మనం నింపితే శీలానగర్ లో ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చినా ఇక్కడ కాన్సన్ట్రేషన్ లో ఇక్కడ చాలా మంది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది.